నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. ప్రస్తుతం భారతరత్న అనేది రాష్ట్రంలో అటు దేశంలో సంచలనంగా మారింది. అటు అద్వానీ గారికి కూడా ఈరోజు భారతరత్న ప్రకటించడం పట్ల మన సీనియర్ నాయకులు సార్తో మాట్లాడడం, రాజేందర్ సార్తో. సార్ నమస్తే సార్. భారతరత్న అంబేద్కర్ లాంటి మహనీయులకి, ఇవాళ కర్పూర్ లాంటి ఠాకూర్ లాంటి గొప్ప రాజకీయ అనుభవజ్ఞులకు ఇచ్చినటువంటిది. ఇవాళ మళ్ళీ ఎల్కే అద్వానీ గారికి కూడా ఇస్తున్నట్టుగా అయితే వార్తలు వస్తూ ఉన్నాయి. సంతోషం, ఎందుకంటే వారు ఒక రాజకీయ నాయకుడిగా విలువలకు కట్టుబడి ఉండి తన జీవితాన్ని మొత్తం ప్రజాసేవలో అంకితం చేసిన నాయకుడు కాబట్టి, అన్నిటికీ మిక్కిలి ఈ దేశంలో అయోధ్య రామ మందిరాన్ని నిర్మించాలని చెప్పి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఆనాటి హెచ్చరికలు ఖాతరు చేయకుండా ప్రయత్నం చేసిన వ్యక్తి ఇలా ఎల్కే అద్వానీ గారు. అంతేకాకుండా ప్రజల్ని జాగృతం చేయడంలో నెల తరబడి యాత్ర చేసినటువంటి నాయకుడు మన ఎల్కే అద్వానీ గారు కాబట్టి ఇవ్వడం సంతోషం. అంటే ఎల్కే అద్వానీ గారికి ఇవ్వడాన్ని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. అంటే మొత్తం పార్టీ కోణంలో చూసుకుంటారు కదా సార్, దీని మీద మీ అభిప్రాయం? పార్టీ కోణం ఏముంటుంది? ఎల్కే అద్వానీ గారికి ఒక పార్టీ ఉంటుందా? ఎల్కే అద్వానీ గారు తన జీవితం మొత్తం ప్రజాసేవలో అంకితం చేసినటువంటి లీడరు. జనసంఘం నుంచి మొదలుపెట్టి ఈనాటి వరకు కూడా ఎక్కడ మచ్చ లేకుండా విమర్శలకు ఆస్కారం లేకుండా గడిపినటువంటి వ్యక్తి ఎల్కే అద్వానీ గారు. తప్పేముందండి? ఓకే సార్. అంటే ఇటు మల్కాజ్గిరిలో కూడా అనేక మంది ఎంపీ సీట్ కోసం పోటీ పడుతున్నారు. దానికి కారణం ఏమై ఉంటుంది సార్? ఏమైందో తెలియదు నాకు, కానీ పోటీ అవుతున్నమాట వాస్తవం. మొత్తం డబ్బులంతా అక్కడనే అడ్డబెట్టి రేపు 200 కోట్లు 300 కోట్లు ఖర్చు పెట్టి ఎంపీ కావాలని చెప్పేది కళ్ళగంటున్నట్టుగా కనపడతా ఉంది. అక్కడ నాకు తెలిసి డబ్బు సంచులకు మద్యం సీసాలు ఒకవైపు, ధర్మం న్యాయం పేద ప్రజలు మరోవైపు, ఈ రెండింటి మధ్య యుద్ధం జరుగుతుంది. అంటే అక్కడ టికెట్ రాజేందర్ గారికి రావద్దని చెప్పేసి కోరుకునే వాళ్ళలో అనేక మంది ప్రతిపక్షాలు ఉన్నాయన్నమాట, నిజమేనా సార్? అంటే రాజేంద్ర అంటోడు పోవాలని చెప్పి అన్ని పక్షాలు కోరుకుంటాయి. కాంగ్రెస్ పార్టీ, బీజేపీ ఎదగద్దు, ఇట్లా కథం కావాలి, కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది. బీఆర్ఎస్ పార్టీ మేమే ప్రతిపక్షంగా ఉండాలంటే బీజేపీ పార్టీ ఉండద్దు, అందులో బాగా ఇట్లా ఉండద్దు, వాళ్ళు కోరుకుంటారు. ఇట్లా రకరకాల కారణాల వల్ల కోరుకోవచ్చు. కానీ పార్టీలు కోరుకుంటే నాయకుడు కథం కాడు, ప్రజలు కోరుకుంటే నాయకుడు కథం అవుతాడు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చూస్తున్నారు కదా, ఇది రాజేందర్ గారి మాటల్లో. అటు భారతరత్న గురించి కావచ్చు, ఇటు మల్కాజ్గిరి ఎంపీ సీట్ పైన అనేక మంది దృష్టి ఉండడం వల్ల దానిపైన ఆయన స్పందన అయితే ఈ విధంగా ఉంది. చూస్తూనే ఉండండి కాలేజ్ టీవీ. కెమెరామెన్ సాయితో నగేష్.